తను ప్రార్థన చేసినప్పుడు అనేకమైన కార్యాలు జరిగాయి అని పరిమాస్త ఫౌండేషన్లో దైవజనురాలు కూడా గొప్ప మాటలు సాక్ష్యం చెప్పి నేను విన్నాను. నేను కూడా నా జీవితంలో కూడా దైవజనులు మాట పలికినప్పుడు నా జీవితంలో కూడా ఒక కార్యం జరిగింది. ఒక దగ్గర ఎక్కడో వాక్యం చెప్పాను, దైవజనులు ఉన్నట్టున్నాను. అయితే దైవజనులు ఏమన్నారంటే, నువ్వు ఎవరినైతే డాడీ అంటావు ఆయన నిన్న ఒక రోజు వాక్యాన్ని తీస్తాడు అని చెప్పినప్పుడు నేను ఆమె నవ్వులు కానుకున్నాను. అన్న నెల రాకముందే అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, అన్న వాక్యం చెప్పాలి, నువ్వు సిద్ధపడు. వెంటనే ఎప్పుడైతే ఆ మాట దైవజనుడు పలికాడో ఆ మాట నెరవేర్చబడ్డది. వెంటనే ఫోన్ చేసి దైవజనుడు చెప్పాడు. నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దైవజనుల మాటను దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. దైవజనుడు ఏది పలికినప్పుడు, ఎందుకంటే దైవజనుడు ఆ దైవావేశంతో పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ బలమైన అభిషేకంతో ఉంటాడు. కాబట్టి ఆ మాటలు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే దైవజనుడు సిగ్గుకరంగా దేవుడు ఉంచే దేవుడు కాదు. హల్లెలూయా. దేవుడు తన దాసుల ద్వారా నెరవేర్చబడతాడు. కాబట్టి అవన్నీ నెరవేర్చబడతాయి. ఈ యొక్క ఆన్లైన్ దైవజనులు పాటించమని దైవజనులు చెప్పినప్పుడు నేను 2 రోజులుగా ఆలోచన చేశాను, ఏం చెప్పాలి ప్రభు అని. దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఆ మాటను నేను మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను కాకుండా ఏదైనా వాగ్దానం చెప్తాను, ఒక వాగ్దానం గురించి చెప్తాను అని ఆలోచన చేస్తూ ఇది బైబిల్ నేను చదువుతా ఉన్నా. వచ్చేటప్పుడు కూడా, వచ్చిన తర్వాత ఆఫీస్లో వచ్చిన తర్వాత కూడా అలా ఆలోచన చేశాను, ఇది కాకుండా వేరే ఏదైనా వాగ్దానం చెప్తాం, ఒక వాగ్దాన సందేశం చెప్తాం అనుకున్నాను. కానీ ఎందుకో నా దేవుడు నాకు ఆ మాటలనే నాకు ప్రేరణ కలగజేస్తున్నాడు. ఏమైతే బిడ్డలారా, దేవుడు ఏదైతే చెప్పమని ప్రత్యక్షతనిస్తాడో ఆ మాటలు చెప్తే అక్కడ మాటలు ఫలిస్తాయి, అభివృద్ధి చెందుతాయి, విస్తరిస్తాయి. దేవునికి మహిమ కలుగుగాక. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళదామన్నా కూడా నేను సిద్ధపడకుండా నడవకుండా. ఎందుకంటే మనం ఏదో వెళ్ళి సొంత మాటలు ఏదో చెప్పి 4 డబ్బులు కొట్టించుకొని 4 పొగడతల మాటలు మాట్లాడి అక్కడ ఉన్న వారిని గొప్ప చేసి అక్కడ ఉన్న వారిని మెచ్చింపజేసి వారు అది ఇది అలా అని చెప్పి నేను అలా వచ్చాను అనుకోండి, అక్కడ ఏ కార్యము జరగదు. పరిశుద్ధాత్మ కార్యము జరగాలి అంటే దేవుడు ఏ మాట అయితే ఇచ్చాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, ఆ మాట నేను చదివిస్తాను. ఎప్పుడు కూడా నేను ఆ మాట ఎప్పుడు కూడా నాకు నేను ఆ మాట నేను ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటాను, నా హృదయంలో రాసి తెచ్చుకుంటూ ఉంటాను. ఏమంటాడంటే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే 16, 17 వచనాల్లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా, నువ్వు ఇంట్లో నుంచి కాదు, దైవజనుడు ఇంట్లో నుంచి కాదు బయటికి పెట్టాలన్నా, అయ్యా నేను ఫలానా చోటుకి వెళ్తున్నాను, మరి నేను వెళ్తున్న మార్గం నాకు నీవు సరళం చేయి, నేనేం మాట్లాడాలో మీరు నాకు బోధించండి, నాకు తెలియపరచండి. నేను అక్కడికి వెళ్తున్నాను, ప్రార్థనకు వెళ్తున్నాను, నీ చిత్తం అయితే నన్ను అక్కడ వాడుకోండి. నేను ఎక్కడికి ప్రేయర్కి వెళ్ళినా ఒకవేళ గ్రీటింగ్ చెప్పమంటారేమో ప్రభువా, నేనేం చెప్పాలి అని ఒక మాట నేను ఖచ్చితంగా నేను సిద్ధపడి రాసుకొని నేను వెళ్తాను. సిద్ధపడకుండా ప్రార్థన పూర్వకంగా నేను బయటికి వెళ్ళను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ మనము దేవుని యుద్ధకు వచ్చి మనం సిద్ధపడాలి. ఆనాడు దేవుడు దైవజనుల ద్వారా ఎలా మాట్లాడేవాడంటే, దైవజనులు వెళ్ళి ఒక ప్రత్యేకమైన స్థలంలో కూర్చొని, ప్రభా మరి ప్రజలను పరిపాలన చేయాలి, ప్రజలతో మాట్లాడాలి అన్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడి ఇది వెళ్ళి చెప్పమన్నప్పుడు దైవజనులు వెళ్ళి చెప్పేవాడు.
కానీ ఈనాడు వాక్యమై ఉన్న దేవుడు ఇప్పుడు మన మధ్యలోనే మనతోనే ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమై ఉన్న దేవుణ్ణి ఎప్పుడు కూడా మనతో ఉన్నాడు కాబట్టి ఆయనతో మనం ఎప్పుడు పడితే అప్పుడు మనం మాట్లాడచ్చు. ఆనాడు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే అవకాశం లేదు, కానీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఆయన ఏదైనా ధారాళంగా ఇచ్చే దేవుడు మన మధ్యలో మనతోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన మాటలు కొన్ని విషయాలు నేను ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, మనము అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. చాలా భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. మనం ఏ రోజు ఏ క్షణము ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలియని పరిస్థితి. బయటికి వెళితే మళ్ళా క్షేమంగా వస్తామా గ్యారంటీ లేదు. అందుకే జాగ్రత్త అనే పదము చాలా ప్రమాదకరమైంది. జాగ్రత్త అనే పదము చాలా ప్రమాదకరమైంది. అందుకే మనం ఏమంటాం? జాగ్రత్త అంటాం. బయటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తూ ఉంటాం? చిన్నపిల్లడైనా సరే, పెద్దవారైనా సరే, ఎవరినైనా సరే ఏమంటామంటే జాగ్రత్త. ఎందుకు? అది ప్రమాదకరమైనది. నువ్వు బయటికి వెళుతున్నావు, ప్రమాదం ఎటు నుంచి ఎటు కొంచెం వస్తుందో తెలియదు, కాబట్టి జాగ్రత్త అనేది మనం చెప్తూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే జాగ్రత్త అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాకడ అతి సమీపంలో ఉన్నది. అది ఏ గడియో ఏ క్షణమో తెలియదు, అతి సమీపంలో ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు జాగ్రత్త అంటున్నాడు. యేసుక్రీస్తు రాకడకు మనల్ని సిద్ధపరచడానికి తగిన జాగ్రత్తలను ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు ఒక ప్రశ్న, యేసుక్రీస్తు రాకడకు మనం సిద్ధంగా ఉన్నావా? మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం సిద్ధపడుతూ ఉంటాం, అవునంటే. మరి ప్రభు రాకడకు కూడా మనము సిద్ధపడాలి. మనం సిద్ధపడుతున్నావా, నిర్లక్ష్యం చేస్తున్నావా? చెప్పండి. నిర్లక్ష్యం చేస్తున్నావా, సిద్ధపడుతున్నావా? ఈనాడు చూడండి, నైవేద్యం చెప్పారు, చాలా మందిని నేను కాల్ చేశానయ్యా, చాలా మందిని నేను కాల్ చేశాను. అందరు అవైలబుల్ అన్నారు, కానీ దేవుని సన్నిధికి మాత్రం నాట్ అవైలబుల్ అన్నాడు. ఏమండి? దేవులారా, మధ్యరాత్రి మనం 11వ తారీఖు ప్రారంభించాం ఈ కూడికలు. మనం 12లోకి అడుగు పెట్టేసాము. అనగా మధ్యరాత్రి చాలా మంది గురకలు తీస్తూ ఏమండి గాఢ నిద్రలో ఉన్నారు. కానీ మనం మాత్రం మెలకువ కలిగి దేవుని సన్నిధిలో ఆయన రాకడకు మనం సిద్ధపడుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. గడికి హల్లెలూయా. భయంకరమైన రోజులు రాబోతున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా రాకడను గురించి ఏమని తెలియపరుస్తూ ఉన్నాడు అంటే, మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం చూడండి. యేసు ప్రభు వారు అంటాడు ఇక్కడ, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులారా, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఆ గడియ ఎప్పుడు వచ్చునో తెలియదు కాబట్టి జాగ్రత్త పడు. జాగ్రత్త పడి ఏం చేయాలంట? ప్రార్థన చేయండి. ఈనాడు సేవకులు ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నారు? ఈనాడు విశ్వాసులు ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నారు? ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉన్నారా, నిద్రకు ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉన్నారా? ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉన్నారా, సొంత పనులకు ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈ రాత్రి యేసు ప్రభు అనే సాక్షాత్తు యేసు ప్రభు అని అంటున్నాడు. ఏమంటున్నాడు? జాగ్రత్త.
ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ మాట మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, ఏమండి జాగ్రత్త, బాబు జాగ్రత్త అంటున్నాం, కానీ ఇది చాలా ప్రమాదకరమైనది. ఒకరోజు నేను వెళ్తూ ఉన్నాను బండి మీద ఆఫీస్కి. అక్కడ లారీ ఆగింది నా పక్కనే. ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నాడు అతను, నేను పక్కన వెళ్తున్నాను. లారీకి ఉద్దేశం ఇది లేచిపోయింది, ఆగున లారీ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆ సమయము అలా జరుగుతుంది నాకు తెలియదు. అది చాలా ప్రమాదం. అంటే బయటికి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు. కానీ ఒకవేళ మనము సిద్ధపడకుండా మన కాలం గతించిపోయినట్లయితే మనం ఎక్కడికి వెళ్తాం అంటారు? ఒకసారి ఆలోచించండి. మనం చెప్తుంటాం కదా, అగ్ని ఆరదు. అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి? మామూలుగా ఉంటుంది అక్కడ ఏసీ అది ఉంటుందా? ఇక్కడ ఏసీ వేసాడు దేవుని, మంచి అక్కడ ఫ్యాన్లు వేసాడు, ఇలానే ఉంటుంది అనుకుంటున్నారు. అక్కడ నిత్యము అగ్నిగుండం. ఏమండి అక్కడ ఎలా ఉంటుందంటే ఏడుపులు, అరుపులు, పండ్లు కొరుకుతారు. చాలా భయంకరమైనటువంటిది సంఘటనలు ఒకటి జరుగుతుంటాయి. నువ్వు మెలకువ కలిగి నువ్వు సిద్ధపడకుండా, నువ్వు జాగ్రత్త కలగకుండా ఈ శరీరం కొరకు, ఈ శరీరాన్ని ఎంత నలగొట్టు. అందుకే ఎందుకు నా దైవజంలో చెప్తారు, యేసు ప్రభు అంటే ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఎందుకు ఆయన అంత అవసరం ఏమొచ్చింది? యేసు ప్రభు వారు ఏకాంతంగా రాత్రంతా ఎందుకు గడిపేవాడు? దేవుళ్ళారా, చాలా జాగ్రత్తగా మనం ఈ మాటల ద్వారా మనం కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. యేసు ప్రభు వారు అంటున్నాడు సాక్షాత్తు, మెలకువ కలిగి జాగ్రత్త పడి మెలకువ కలిగి ప్రార్థన చేయండి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. పౌలు భక్తుడు కూడా ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసులతో అంటున్నాడు, ఓ విశ్వాసి, ఓ విశ్వాసుడా, ఓ సంఘమా. చూడమాటాడు ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు త్వరగా. ఎఫెసీ పత్రిక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడండి. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసంతో పౌలు భక్తులు తెలియపరుస్తారు, మీరు జాగ్రత్త పడండి, దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి, అజ్ఞానులు కాక జ్ఞానము కలిగి మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది మనకి చెప్పండి? దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఆ జ్ఞానాన్ని పొందుకోవాలంటే మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగుగాక. మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే నువ్వు ఈ లోకంలో ఆయన రాకడకు ఎలా సిద్ధపడాలనో, నువ్వు ఎలా ఉండాలనో, ఎలా నువ్వు ప్రిపేర్ అయి ఉండాలనో ప్రతిదీ కూడా దేవుడు తన జ్ఞానము చేత నీకు బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈనాడు జ్ఞానం కలిగి జీవిస్తున్నారంటారా? ఏ జ్ఞానంతో? సొంత జ్ఞానంతో. ఏ జ్ఞానం? సొంత జ్ఞానానికి. నువ్వు సొంత జ్ఞానంతో నువ్వు ఏ పని చేసినా దేవుడు కార్యం చేయడు. అక్కడ దేవుని చిత్తాన్ని తెలుసుకుని నువ్వు పని చేస్తే అది చిన్నదైనా అది పెద్ద కార్యము నా దేవుడు జరిగిస్తాడు. నా దేవుడికి మహిమ కలుగుగాక. నువ్వు చేసే చిన్న ప్రయత్నమైనా సరే, నువ్వు చేసే చిన్న తలంపైనా సరే, అది నీ దృష్టికి చిన్నది కావచ్చు, కానీ నా దేవుని దృష్టిలో అది చాలా పెద్దది. నా దేవునికి మహిమ కలుగుగాక. దేవుని చిత్తానికి లోబడమ్మా. నువ్వు దేవుని చిత్తానికి నువ్వు లోబడి నువ్వు ఏది అడిగినా ఆయన ధారాళముగా ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన ఎక్కడో లేడైనా ఆయన నీకు సమీపంలో ఉన్నాడు. ఆయన నాకు సమీపంలో ఉన్నాడు. బిడ్డలారా, ఎలా జీవిస్తున్నాము? దినములు చాలా
చెడ్డది. సమయమును పోనివ్వక వినియోగం చేసుకుని దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా, జ్ఞానముతో బ్రతికెదవా, క్రీస్తు సాక్షిగా నిలిచెదవా. దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా, జ్ఞానముతో బ్రతికెదవా, క్రీస్తు సాక్షిగా నిలిచెదవా. అన్ని వినటకు సమయం ఉన్నా దేవుని మాటకు సమయం లేదు. ఏమండి? నువ్వు అక్కడికి వెళ్ళడానికి సమయం ఉన్నా దేవుని మందిరం రావడానికి మాత్రం సమయము లేదు. అంటే మనం ఎక్కువగా సమయాన్ని దేనికి కేటాయిస్తాం చెప్పండి? సమయమును పోనివ్వక అని రాయబడింది అక్కడ. జాగ్రత్తగా, దినములు చాలా చెడ్డవి. సమయం ఉన్న సమయాన్ని మనం కాపాడుకోవాలి. ఆ సమయాన్ని మనం ఎంత కాపాడుకుంటామో అంతగా మనం దేవునికి దగ్గరగా అవుతాం. దేవుడికి మహిమ కలుగుగా. మనం ఏం చేస్తా ఉంటాం? సమయాన్ని అంతా వృధా చేస్తా ఉంటాం. దేవుడితో గడపాల్సిన సమయం అంతా వృధా చేస్తా ఉంటాం. ఏమండి? ప్రార్థన అంటే ఏం చేస్తా ఉంటే చెప్పండి? ఎప్పుడు మనం ప్రార్థన చేసేది ఎప్పుడు? ఆదివారం పూట ఇట్లా గృహపొడుగు లేనప్పుడు, ఇంకెప్పుడు ఇంకా మందిరంలో ప్రార్థనలు పెట్టి అంతకు మించి ఇంకెప్పుడు ప్రార్థన చేస్తుంది చెప్పండి? ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడు దావీదంట దినమునకు 7 మాటలు ప్రభువు స్తుతించేవాడంట. 7 మాటలు ప్రభుతో మాట్లాడేవాడంట దావీదు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే చెప్పండి? ఎన్ని మార్లు ప్రభుతో కలిసి నువ్వు మాట్లాడగలుగుతున్నావు, ప్రభుతో మాట్లాడగలుగుతున్నావు? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. సమయాన్ని మనము పౌలదే అంటున్నాడు ఎఫెసీ సంఘంతో, దినములు చాలా చెడ్డగా ఉన్నాయి. ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసంతో చెప్తున్నాడు, దినములు చాలా చెడ్డలుగా ఉన్నాయి. అజ్ఞానముగా నడుచుకోకుండా జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఏమండి? జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. నేను చెప్పే మాట ఏంటి? జాగ్రత్త. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ విషయాలలో మనం జాగ్రత్త పడాలి? ఏ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి? నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మిమ్మల్ని చూసి నేను పని చేస్తాను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. రైట్. ఏ విషయంలో జాగ్రత్త పడాలి మనం? నెంబర్ 1, ఏ విషయంలో జాగ్రత్త పడాలి? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 21 నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. చూడండి ఇక్కడ చూడండి, మన మాట ఏంటి? జాగ్రత్త. రైట్. ఇక్కడ ఏ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి? చదువుతాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త. చూడండి, మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును అనగా, విశ్రాంతి దినము అనగా అది దేవుడు ఏర్పరిచినటువంటి దినము. ఆ దినమును మనము బహు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఆ దినమున మనం ఏ పని చేయకూడదు. ఇందాక దేవుడు చెప్పాడు, ఆదివారం వస్తే మా వాళ్ళకు విశ్రాంతి దినం. ఏ విశ్రాంతి దినం? అది వారే అనుకుంటారు, ఈరోజు మాకు రెస్ట్. ఆదివారం రోజు రెస్ట్ ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఏదే, దేవుడే పెట్టాడు. ఎందుకు? 7 దినాలు అయితే 6 దినాలు ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఆయన ఈ సృష్టిని అంతటిని సృష్టించాడు. ఆయన మానవునికి కావలసినంత సృష్టించాడు. సృష్టించి మీరు కష్టపడండి, పని చేయండి. ఎప్పుడు? 7 దినాలు. 7వ దినం మాత్రం మీరు ఏం చేయాలి? మీరు ఏ చేయొద్దు. మీరు అంటే చూడండి, మీరు అర్థం చేసుకోవాలి దేవుడు ఎంత గొప్పవాడు.
దేవుడే 6 దినాలు పనిచేసి 7వ దినానికి ఏం చేశాడు? ఆయన విశ్రమించాడు. అవునుగా? మరి దేవుడు చేసినప్పుడు నువ్వెంత నేనెంత? ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. అరే సృష్టికర్త అయిన దేవుడే తన ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞను కుమారుడు పాటించాడు, దేవుడు పాటించాడు. మనమెంత? నువ్వెంత నేనెంత? కానీ ఆదివారం పూట మాత్రము ఎక్కర్లేని ఫంక్షన్లు, ఎక్కర్లేని ఇంకా ప్రయాణాలు, ఏమేమో పనులు, మన పని ముగించుకున్న తర్వాతనే దేవునికి ఇస్తా ప్రాధాన్యత. అవునా కదా? ఫస్ట్ పని. విచిత్రం ఏంటంటే దైవజనులు కూడా అంటే ఇక్కడ నువ్వు రాదని చెప్తున్నా, ఆ పనులు ముగించుకొని ఆధారకు వస్తా ఉంటారు అడగుడిగా. అంత అవసరం వచ్చింది చెప్పండి, అంత అవసరం వచ్చింది. మీరు నమ్ముతారో నమ్మరు. మా ఆఫీసర్కి నేను చెప్పాను, మాకు ఆదివారం పూట మీటింగ్లు అవి ఇవన్నీ ఉంటాయి. ఉంటే పోతే ఆదివారం మాత్రం నేను రాని చెప్పి స్టార్టింగ్లోనే చెప్పారు. ఇప్పటికి ఏమంటారు అంటే వాళ్ళు, నాకు ఆదివారం చెప్పాలంటే ఆయన పాస్టరు, ఆయన చర్చి నడిపించారు, ఆయన రాడు అని చెప్తారు. నేను చెప్పను, వాళ్ళే చెప్తారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా పోవాలి అంటే ఆఫ్టర్ 2 తర్వాత వస్తాను చెప్తాను. ఎప్పుడు? నా ముగించుకున్న తర్వాత నేను వస్తాను చెప్తాను. అట్లా పోయిన దినాలు కూడా నేను నా జీవితంలో. దేవునికి స్తోత్రం. మనం అంటాం కదా, బ్రతుకుట నీ కొరకే అంటాం కదా. కానీ మనకు అదే కావాలి. అది ఉన్నా లేకున్నా పర్లేదు, అది బోనస్. దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం ఏంటి తెలుసా? అది బోనస్. నాకు దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఇది ఇచ్చినది బోనస్. అది కానీ నాకు ఇచ్చిన దేవుడు గొప్ప ఉద్యోగం ఏంటి తెలుసా? ఆత్మల పట్ల వారము కలిగి పనిచేయాలి నేను. దేవునికి స్తోత్రం. ఇది నా మొదటి ఉద్యోగం. అది సెకండ్. అది సెకండ్. అది నాకు. నేను ఆ సెకండ్ దానికి నేను ప్రాధాన్యత ఇవ్వను. మొదటి ప్రాధాన్యత నేను ఆ దేవునికి ఇస్తాను. దేవునికి మహిమ కలుగుగా. విశ్రాంతి దినమున మనం ఏం చేయాలంటే ఏ పని చేయకూడదు. మనము కేవలం మనం దేవునికి మాత్రమే ఆ దినాన్ని మనం ప్రతిష్ఠ చేయాలి. దేవునికి మాత్రమే ఆ సమయాన్ని మనం ఇచ్చేసేయాలి మనం. కానీ చాలా మంది ఏం చేస్తారంటే దేవుని మాటకు లోబడరు. దేవుని మాటకు లోబడరు. దేవుని సన్నిధి అంటే లోబడరు. దేవుని సన్నిధిలో అనుభవించడం, దేవుని సన్నిధిని ఆ సన్నిధిలో ఆయన ఆరాధించడం, ఆయనతో గడపడము ఇష్టపడరు. దేవుని మాట లోబడరు. మూర్ఖంగా మాట్లాడతారు. ఆయన అది మూర్ఖులుగా ఉంటుంటారు. ఏమండి? వాళ్ళకి ఎంత చెప్పినా వింటారా? వాళ్ళని ఏమంటే మూర్ఖుడా, వీడు మూర్ఖుడు, ఎంత చెప్పినా వినడు వాళ్ళు. కానీ దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చిన ఆ దినాన్ని, మనము ఆశీర్వదించిన ఆ దినాన్ని కనుక మనం దేవుని ఆశీర్వదించిన స్థలానికి మనం వెళ్తే మనము, మన కుటుంబాలు, మన సంఘం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, మనము విస్తరిస్తాము. దేవునికి మహిమ కలుగుగాక. అక్కడ మాట చూడండి, ఆ మాట చదువుతాడు. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకూడదు. యెరూషలేము గుమ్మములో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి. విశ్రాంతి దినమున ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే మీరు వినకపోయిరి. చెవిన పెట్టకపోయిరి. వినకుండను బోధ నొందకుండను మొండికి తిరిగిరి. ఎవరైనా ఉంటే, ఉన్న కొద్ది మంది అయినా సరే ఉంటే వినకుండా, చెవి ఇవ్వకుండా, మొండికేసి ఉంటే, ఈరోజు ఆయన అంటున్నాడు, తిరిగి ఆయన సన్నిధికి రావడానికి మన మనసును తెప్పాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మనం పాడుతుంటాం కదా, నీ సన్నిధానములో ఏమున్నట సంపూర్ణ సంతోషం ఆరాధించుటమే విలువైన
కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా దేవుని ఆయన సన్నిధానం చెప్పండి. ఏ సంతోషం అంటారు? సంతోషం. ఇంతనా? కొలతలేనంత సంతోషం. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది కొలతలేని సంతోషం? ఆయన సన్నిధి యొక్క ప్రాధాన్యత, ఆయన సన్నిధి విలువ తెలుసుకుంటే ఎవరు ఆయన సన్నిధి వదిలిపెట్టరు. ఆయన సన్నిధి విలువను మనం తెలియపరచాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటుంటే దావీదు అంటాడు, ఆడికి వెళ్తున్నాయి అని అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారంటే ఆడికంటే మేము దావీదు మందిరానికి వెళ్తున్నాం. అప్పుడు దావీదు అంటాడు, అవునా నాకు కూడా మందిరం అంటే చాలా ఇష్టం అంటాడు. ఎందుకంటే దావీదు తెలుసు, ఏం తెలుసు? ఆయన సన్నిధి విలువ తెలుసు. ఈనాడు ప్రజలకు, ఈనాడు విశ్వాసులకు, ఈనాడు సంఘానికి ఏం లేదంటే ఆయన మందిరం యొక్క విలువ తెలియడం లేదు. దేవునికి స్తోత్రం. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు సేవకులు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, సంఘానికి దేవుని మందిరం యొక్క విలువ నేర్పించాలి. దేవునికి స్తోత్రం. ఏం నేర్పించాలి? సంఘానికి విలువ, సంఘం యొక్క విలువ నేర్పించాలి. అనగా సంఘంలో విశ్వాసికి తనకున్న దర్శనం ఏంటో తెలియపరచాలి. అందుకే ప్రభు అంటాడు, నేను నాటిదిని అంటాడు. అంటే విశ్వాసం ఎక్కడ నాటాడు? ఎక్కడ నాటాడు? ఈనాడు విశ్వాసం ఏంటంటే అక్కడ సంఘం, అక్కడ సంఘం, అక్కడ సంఘం, అక్కడ ఇక్కడ తిరుగుతా ఉన్నాడు విశ్వాసం. అంటే ఎదిగిన చెట్టు ఒక దగ్గర పెంచాం చెట్టును, ఆ చెట్టు ఎదిగింది. ఇప్పుడు పూతకొచ్చింది చెట్టు. ఇప్పుడు పూతకొచ్చింది, కాయకొచ్చింది. ఇప్పుడు కాయలు బాగా కాసినాయి. ఏమండి కొద్దిగా ఇంటి ముందు పెట్టాం, అమ్మో కాయలు బాగా కాసాయి. ఇప్పుడు ఈ చెట్టు వీళ్ళు వచ్చి వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు పడి ఆ చెట్టు అంత ఇదైపోద్ది. ఎవడో వచ్చి కోసుకుపోతాడు. నేను ఈ చెట్టుని తీసుకొచ్చాడు వెడతా, నా ఇంట్లో పెట్టుకుంటా అంటే కుదురుద్దా? ఒక్క ఇంట్లోనే కదా, ఒక్క ప్రాంగణంలోనే కదా అది ఉన్నది చెట్టు. అక్కడ నుంచి పట్టుకొస్తే ఏమైంది? ఈనాడు విశ్వాసులు కూడా ఆత్మీయ మరణంలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వారు ఎక్కడ, అందుకే అంటాడు, నేను నాటి తిని అపోలో నీరు పోస్తుంది. అపోలో అనగా ఆ సేవకుడు, నీరు అనగా వాక్యం. మరి ఏ సేవకుడిని నీరు పోయాలి? ఏ సేవకుడిని ఆ వాక్యాన్ని పంచాలి? అర్థం కావట్లేదు చాలా మందికి. అందుకే విశ్వాసికి సంఘ దర్శనాన్ని తెలియపరచాలి. అందుకే అంటాడు, నేను నాటి తిని. దేవుడు 2 పనులు చేశాడు. ఎక్కడుంది అది? 1 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. నేను నాటి, అంటే దేవుడు అక్కడ 2 పనులు చేశాడు, సేవకుడు 1 పని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నాటి తిని అప్పుడు వృద్ధి కలుగజేవాడను. ఎక్కడైతే విశ్వాసి సంఘంలో నాటబడి ఉంటాడో, స్థిరముగా ఎక్కడైతే పాతుకుపోయి ఉంటాడో,
కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా, సేవకుడు వాక్యం ద్వారా గద్దించిన, నిన్ను ఏది ఆ అన్నాన్ని నెట్టివేసినా, ఎవరైతే అన్నిటికీ తట్టుకొని ఉంటారో, ఏమండి పేతురుకి ఊరికినే ఆ పర్లోకపు తాళం చేతి ఇవ్వలే. శిష్యులందరి ముందు పేతురును యేసుప్రభు వారు గద్దించాడు యేసుప్రభు వారు. సైతానా అన్నాడు అందరి ముందు. సైతాన్ అని పోలే, ఏ సైతోనే ఉన్నాడు. గద్దించి అందరి ముందు 11 మంది శిష్యుల ముందు ఆ నిలబెట్టి 12వ వ్యక్తి నిలబెట్టి తిట్టాడు ఆయన. ఏమండి అయినా కూడా అన్నిల ముందు అల్ప విశ్వాసి అన్నా కూడా అయ్యా క్షమించడం వారి చేయించాడు. దేవునికి మేము కత్తింపుకు లోబడితే దేవుడు నీ చేతికి పర్లోక తాళం చేతికి ఇస్తాడు. ఆయన అంటాడు, దాని ద్వారములు ఎవడు కూడా వేయలేడు. అంత గొప్ప ఆధిక్యతను నా దేవుడు సంఘములో ఉంటే నీకు ఇస్తాడు. నా దేవునికి మహిమ కలుగుగా. గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాచబడిన స్థలంలోనే మనం ఉంటాం నేర్చుకోవాలి. ఈనాడు సేవకులు కూడా చూడండి, బ్రాంచ్లు ఏమని అనుకోండి, దేవుడు నిజంగా నీకు చూపిస్తే నువ్వే అక్కడ పెట్టు, ఖచ్చితంగా దేవుడు అక్కడ సంఘానికి విస్తరిస్తాడు. దేవుడు నీకు తెలియపరచాలి. నాకు ఒకరోజు మెట్టుగూడలో మా మేడం ఉంటారు, థర్డ్ ఫ్లోర్, క్రైస్తవులు ఒక హాల్ చేసింది ప్రార్థన, వాళ్ళే ప్రార్థన హాల్ చేసుకున్నారు. దానికి ఏసీ ఫిట్ చేశారు మంచిగా. మా మేడం అన్నది, రమేష్ సండే ఈవినింగ్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ నువ్వు ఇక్కడ ప్రేయర్ పెట్టిగా, నీకు ఈ హాల్ ఇస్తాం, నీతో పాటు మీరు ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం కలిసి చేద్దాం అన్నది. కానీ నాకు తలంపు రాలే. మెట్టు కూడా చౌరస్తాలోనే మంచిగా నేను చూసాను, వెళ్ళి చాలా చక్కగా ఉంది, బాగా మంచిగా అనిపించింది. సిటీలో కదా అనుకున్నాను, కానీ వెళ్ళడానికి నా మనసు రాలేదు. దేవుని చిత్తానికి లోబడి నువ్వు వెళితే, దేవుడు వెళ్ళమన్న ప్రదేశాన్ని వెళితే అక్కడ ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేస్తాడు. ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ నువ్వు ఆయన మాట నీకు తెలియకుండా, లేకపోతే ఆయన చిత్తాన్ని నువ్వు లోబడకుండా వెళితే నీకు శోధనలు వస్తాయి. యోనా పరిస్థితి ఏంటి? యోనా పరిస్థితి, దేవుడు ఒక పని ఇచ్చాడు, ఆ పనిని పక్కన పెట్టి వెళ్ళలేదు వెళ్ళాడు. శోధనలు వచ్చాయి. ఈరోజు శోధనలు ఎందుకు వస్తున్నాయి? దేవుడి చిత్తానికి లోబడకుండా జీవించడం, ఆయన మాట వినకుండా ఉండడం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి మాట, దేవుని మందిరాన్ని చాలా జాగ్రత్తగా మనము ఆచరించాలి. దేవుని మందిరాన్ని మొదటి ప్రాధాన్యత, దేవుని మందిరానికి మందిరాన్ని మనము విడిచిపెట్టకూడదు. రెండవ జాగ్రత్త ఏంటంటే, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు, చూడండి, మనుషులకు కనబడినట్లు మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడాలి. ఏమండి ఈనాడు ఏదో మనిషి ఎదుట ఏదో చేస్తా ఉంటారు, ఆడంబరంగా ఏదో చేస్తా ఉంటారు. మనుషులు కనపడాలి, నేను గొప్ప, నేను ఇది, అది అని చెప్పేసి అని ఏదో చేస్తా ఉంటారు. ఏమంటే అలా చెయ్యకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనుషులు ఎదుట నువ్వు ఏదో గొప్ప చేయించుకోవాలని, మనుషులు ఎదుట నువ్వు ఏదో పెద్ద వ్యక్తి అనిపించుకోవాలని, మనుషులు ఎదుట ఏదో తోపులో నేను అది నేను ఇది అని చెప్పేసి చెప్పుకోవడానికి, ఆయా పనులు ఆయా కార్యక్రమాలు చేయడానికి నువ్వు ముందుకు రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు దేవుని పని చేయడానికే నువ్వు ముందుకు ఉండాలి. దేవునికి మేము కలుగుతారు. నువ్వు ఏది చేస్తున్నా కూడా అక్కడ నీకు కొద్దిగా పేరు వస్తుంది అనుకోండి, అక్కడ నేను ఏదైనా హెచ్చిస్తున్నారు అనుకోండి, అక్కడ నువ్వు వెంటనే
ఆ గొప్ప ఘనత నీకు ఎవరి ద్వారా వచ్చింది? చెప్పండి, ఎవరి ద్వారా వచ్చింది? దేవుడి ద్వారా వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలి? నీవు అదే అండి, మరి నేను అలా చేశాను, ఇలా చేశాను, నేను అదే అండి, నేను ఇది ఇలాంటివిగా అంటే ఇంకా అని ఓ చెప్తా ఉంటాను. ఇక ఏమంటే అవునంట అది కాదు. వెంటనే ఏ కార్యము ద్వారైనా అక్కడ నీకు కొద్ది ఘనత వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా ఇది నీ వల్ల నాకు కలిగింది, నీ వల్ల నాకు కలిగింది. ప్రభు నామాన్ని మనం అక్కడ ఏం చేయాలి? గొప్ప చేయాలి. అక్కడ దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. ఏదో మనుషులకు కనపడమే కాదు, ఆ వాళ్ళకు కనపడేట్టుగా నువ్వు చేయొద్దు. నువ్వు చేస్తున్న పనులు వారు తెలుసుకొని నిన్ను దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఏమండి, అతను అని చెప్పుకున్నాడా? లేదు. అతని నీతి క్రియలు అతనికి అనేకులు కనపరచబడ్డాయి. అక్కడ దేవునికి స్తోత్రం. నువ్వు చేసే పని నువ్వు చెప్పుకోవడం, నువ్వు డబ్బేసుకోవడం కాదు. నువ్వు చేసే పనులు ఇతరులు చూసి నిన్ను గొప్పగా నేర్చించాలి. దేవునికి మహిమ కలుగుతుంది. మనుషులు కనపడాలని, మనుషులు ఎదుట ఏదో చేయాలని, వారి ద్వారా నేను అది ఇది అనిపించుకోవాలని నువ్వు ఆతృత పడితే అది కొద్ది కాలమే పనిచేస్తుంది, అది కొద్ది రోజులే పనిచేస్తుంది. కానీ శాశ్వత కాలం కొర్నేలి వల్ల శాశ్వత కాలము చూడండి, ఎప్పుడో కొర్నేలి చేసింది. ఈ రోజు వరకు కూడా మనం చెప్పుకుంటున్నా, నువ్వు చేసే పనులు, ఈ ప్రేమాస్త్రంలో జరుగుతున్న పనులు, వారి పిల్లలు చెప్పుకుని లాగున అద్భుతమైన క్రియలు చేసే సంఘముగా ప్రేమ హస్తం ప్రార్థన మందిరంలో జరుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనుషులు ఎన్ని మనుషులు నుండి ఎన్ని చేయండి మనుషులకు, అది పొద్దుకుంటా తర్వాత ఏమంటారు? చేశాడు అంటారు. మనుషులకు ఎంత చేసినా కానీ దేవుడి నామములో అది చిన్నదైనది, అది పెద్దది, దేవుడు గొప్పగా హెచ్చిస్తాడు, నేను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం గమనించినట్లయితే, మూడవ మాట, దేని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము అబద్ధ ప్రవక్తలను గూర్చి. ఇది చాలా ప్రమాదకరం. ఈనాడు మనం చాలా జాగ్రత్తగా మనం ఉండవలసినటువంటి దినాలు. ఇక్కడ ఎవరి గురించి జాగ్రత్త పడమంటున్నాడు? చెప్పండి, ఎవరి గురించి? అబద్ధం ఆడే ప్రవక్తల గురించి జాగ్రత్త పడమంటున్నాడు. వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వస్తురు, కానీ లోపల వారికి ఎటువంటి ఎలాంటిదంట? క్రూరమైన తోడేళ్ళు. కొంతమంది ఉంటారు, ఏం పాడతారు పాట అంటే, ప్రేమించేదా యేసు రాజా అని పాడుతూ ఉంటారు. ప్రేమ గురించి చెప్పమంటే వాక్యాలు బాగా చెప్తూ ఉంటారు. ఏమండి, కానీ ఆ ప్రేమను మనం వర్ణించడంలో, ఆ ప్రేమను చూపించడంలో మాత్రము కనబడుతూ ఉంటాం. అంటే ఇది ఒక రకమైన స్పిరిట్, ఇది ఒక రకమైన బయటికేమో ప్రేమతో ప్రేమించడం ఉంటుంది, లోపలంతా ఏముంటుంది చెప్పండి. ఇక్కడ అదే అంటున్నాడు, ఎవరి విషయంలో జాగ్రత్త పడమంటున్నాడు? వారు క్రూరమైన వీళ్ళంతా ఎలా ఉంటారంటే, వీళ్ళు క్రూరంగా ఉంటారు. కొంతమంది అందరిని ఉద్దేశించి చెప్పడం లేదు, కొంతమంది లోపలంతా మొత్తం ఏదో పెట్టుకుంటా ఉంటారు, పైకి మాత్రం చెప్పమంటే పైకి మాత్రం. అందుకే వాక్యం అంటుంది, ప్రేమ లేని వాడునా అంటే, యేసయ్య ప్రేమ నీలో లేనప్పుడు నువ్వు ఆయన వాడివి ఎలా అవుతావు? ఆ ప్రశ్న.
యేసయ్య ప్రేమను నువ్వు పూర్తిగా వర్ణించలేనప్పుడు నువ్వు క్రియలు లేని విశ్వాసము మృతం. ఇక్కడ అంటున్నాడు ఆయన. ప్రేమ లేనివాడు నావాడు అంటున్నాడు. ఆ ప్రేమను చూపించకపోతే ఎలా చూపించాలి? ప్రేమ క్రియల రూపంలో. మరి క్రియలు లేని విశ్వాసము అర్థమవుతుంది కానీ మీకు దేవునికి మేము క్రూరమైనటువంటి దేశం, క్రూరమైన తోడేటువంటి వారంట. వీరి స్వభావం ఎలా ఉంటుందో తెలుసా అండి? వీరి స్వభావం చూద్దాం ఒకసారి రండి. వీరి స్వభావం ఎలా ఉంటుంది? ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మొదటి 3 వచనం. వీరి స్వభావం, ఈ అబద్ధ ప్రవక్తల స్వభావం ఎలా ఉంటుంది? ప్రవక్తే గాని కలల కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన యెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలు కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. గమనించండి, వీరి స్వభావం ఎలా ఉంటుందంటే వీరు త్రోవను తప్పిస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? మొదటి వీరి స్వభావం, అబద్ధ ప్రవక్తల యొక్క స్వభావం మొదటిగా ఎలా ఉంటుందంటే వీరు త్రోవను తప్పిస్తూ ఉంటారు. సరైన మార్గంలో నడవని వీళ్ళందరూ ఎటో వెళ్తా ఉంటారు. ఏమండి, వాళ్ళ మాటలు మనం ఏం చేస్తా ఉంటాం? నిజమేనని మనము నమ్మి వాళ్ళ వెనక నడుస్తూ ఉంటాం. ఎందుకంటే మనం గొడవలేం కాబట్టి. వారు చెప్పుతున్నటువంటి మాటలు అది సత్యమో లేదో, అది నిజమో కాదో మనం ఏం చేయాలంటే పరీక్షించాలి, మనం పరిశోధించాలి. ఆనాడు బెరయ సంఘస్థులు ఎలా ఉండేవో తెలుసా అండి? పౌలు శీలలు వాక్యం చెప్తున్నప్పుడు అంటే ఆ వాక్యము అందులో ఉన్నదో లేదో పరీక్షించి చూసేవారంట. వారు సత్యం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, కల్పనా కథలు చెప్తున్నారా, ఏం చెప్తున్నారు సార్? వారు నిజం చెప్తున్నారు లేదా చూశారంట వాళ్ళు. అందుకే నేను నా డైరీలో రాసుకున్నాను ఒక మాట. నా వివాహం కాకముందు నా సాక్ష్యం, నా వివాహం అయిన తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి మా భార్య భర్తల యొక్క సాక్ష్యం. వివాహం కాకముందు నా సాక్ష్యం నాకు తెలుసు. ఆ వివాహం అయిన తర్వాత మా ఇద్దరి సాక్ష్యం ఏంటో మా ఇద్దరికి తెలుసు. ఇప్పుడు మా ఇద్దరికి తెలిసిన సాక్ష్యాన్ని ఆమె ఒకలాగా చెప్పి నేను ఒకలాగా చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? నమ్ముతారా? నమ్ముతారా? నేను నా కుమారుడు ఇలా చనిపోయారని చెప్పా, నా భార్య నా కుమారుడు ఇంకోలా చనిపోయి చెప్పారు అనుకోండి, ఏమైంది అక్కడ? నమ్ముతారా? ఈనాడు అలానే ఉంది. భార్య భర్తల సాక్ష్యం ఒకటే ఉండాలి, అది నమ్మే విధంగా ఉండాలి. కల్పన కథలతో అనేక మంది ప్రజలను మబ్బు పట్టించి వారి దగ్గర నుంచి ఏదో సాధించాలి, ఏదో మనం సింపతి పొందుకోవాలని, వాళ్ళని ఆకర్షితులు చేసుకోవాలని అలా చేస్తే ఏదో ఒక రోజు నిజం బయటికి వస్తుంది. నిజం బయటికి వచ్చిన రోజు నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయి. నా దేవునికి నమ్మకం త్రోవ తప్పిస్తూ ఉంటారు. సాక్ష్యాలు డిఫరెంట్ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, డిఫరెంట్ మాటలు చెప్తూ ఉంటారు. అంటే వీరందరూ ఎవరంటే త్రోవ తప్పించేవారు, సరైన మార్గంలో వెళ్ళేవారు కాదు. వారు వెళుతూ ఇతరులను వెళ్ళనిచ్చేవారు కాదు, నడిపించేవారు కాదు. వీరి యొక్క స్వభావం రెండోదిగా ఎలా ఉంటుందంటే, తర్వాత చదువుకోండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో ఉంది, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరిస్తూ నడుస్తారు. అంటే ప్రయోజనము లేని వాటిని. ఈనాడు చాలా మంది కూడా ప్రయోజనకరమైనటువంటి వాటిని, ఏంటి ప్రయోజనకరమైనది? దేవుని మాటే ప్రయోజనకరమైనది, ఆయన ఆజ్ఞలే ప్రయోజనకరమైనది.
ఆయన చేయమన్న పనే ప్రయోజనకరమైనది. దానిని పక్కన పెట్టేసి నిష్ప్రయోజనమైనటువంటి వాటి కొరకు, అనగా ఈ లోకంలో నశించిపోయేటువంటి వాటి కొరకు మనం ఎంత ప్రయత్నం చేసినా వాటి వల్ల సాధించేది దానివల్ల మనకి ఏ మేలు పొందుకోలేదు. కానీ నాడు చాలా మంది అబద్ధ ప్రవక్తలు దేనిపైన ఉంటున్నట్టు నిష్ప్రయోజనటువంటి వాటిని వెళ్తున్నారు. మూడోది గమనించినట్లయితే అబద్ధపు మాటలు. ఇది స్వభావం, మూడో స్వభావం అబద్ధపు మాటలు. 5వ అధ్యాయం 31వ వచనం రాయబడింది. అబద్ధపు మాటలు మాట్లాడుతుంటారు. సత్యం ఉండదు. ఏముండదు? సత్యం ఉండదు. ఈనాడు చూడండి, ఎక్కడ చూడండి యూట్యూబ్ ఛానల్లో ఏమైంది, జగన్ గెలుస్తాడు, ఏమైంది మీ ప్రవచనాలు, మీ మాటలు ఏమైపోయినాయి? ఈసారి ప్రభుత్వం వేరే వస్తున్నది, ఏమైపోయింది? ఏం మాట్లాడారు? గాలి వీస్తుందన్నారు, కారు తిరుగుతుందన్నారు, ఏమైంది అని చెప్పేసరి దేవుని నామము అవమానించబడుతుంది. ఒకసారి మీరు గమనించండి, ఎక్కడ చూడండి క్రైస్తవ్యం అనేది ఏమైపోయిందంటే చాలా హీన స్థితిలోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే అబద్ధపు మాటలు. దేవుడు నీకు ఏది చెబితే అదే పలకాలి. ఇందాక చెప్పే కదా, దైవజనుడు చెప్పాడు, నెరవేర్చబడ్డాడు. సాక్ష్యం చెప్తున్నారు ఇక్కడ ఉన్నారు అందరు. వారిగా సాక్ష్యం చెప్పింది, నేను కూడా సాక్ష్యం చెప్పాను. నా జీవితంలో కూడా జరిగింది. దేవుడు ఒక్కసారి దైవజనుడి ద్వారా మాట్లాడితే దైవజనుడిని అవమానపరచాడు దైవజనుడిని. ఎందుకు? ఆయన దైవజనుడు అవమానించబడితే తన నామం అవమానించబడుతుంది. అక్కడ దైవజనుడి నోట నుంచి పలికిన మాట అది నెరవేర్చబడకపోతే దైవజనుడికి ఏం కాదు, కానీ దేవుని నామం అక్కడ అవమానించబడుతుంది. దేవుని నామం తన దాసుని ద్వారా అవమానించుకోవడం ఏమండి? ఇప్పుడు మిమ్మల్ని మీరు అవమానించుకోవడం మీకు ఇష్టమా? ఎవరికి ఇష్టం ఉండదు. మరి దేవుడు తన నామం తన ఎందుకు అవమానపరుచుకుంటాడు? ఆయన అది ఇష్టమా? ఇష్టం ఉండదండి. కారణం ఏంటో తెలుసా అండి? అబద్ధ మాట. ఈనాడు చాలా మంది గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, మార్కు సువార్త ఈ మాటలలో వస్తుంది. యేసు ప్రభువు చక్కటి మాట అంటున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 22-23 వచనం చూడండి మాట. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అగపరచెదరు. కాబట్టి మీరేం చేయాలంట? జాగ్రత్తగా ఉండండి. ఏం చేయాలంట? జాగ్రత్త. మీకు విషయం చెప్పనా? ఒకరోజు మా కుమారుడు చాలా సివియర్గా ప్రాణాపాయంలో ఉన్నాడు. అప్పటికి మేము క్రైస్తవులే, కానీ అప్పటికే చెప్పచ్చు 10 నిమిషం. అయితే నేను, నా భార్య, కొంతమంది మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఒక దర్గా దగ్గరికి వెళ్ళాం. వెళ్తే తను మా ఇంటి అడ్రస్ చెప్పాడు. నేను ఎక్కడి నుంచి మా ఇంటికి రావడానికి రూట్ చెప్పాడు. అక్కడి నుంచి వస్తే మీకు కొన్ని ట్రాక్ వస్తుంది, సమాధులు వస్తాయి, ఆ తర్వాత మీ ఇల్లు వస్తుంది, మీ ఇంటి ముందు 2 చెట్లు ఉన్నాయి, మీ ఇల్లు దాటిన తర్వాత చెరువు ఉంటుంది, అక్కడ సమాధులు ఇవన్నీ చెప్తా ఉన్నాడు. నిజం చెప్పాలంటే అతను నేను ఎప్పుడు చూడలేదు. మాకు దగ్గరలో ఉన్నాడే కాదు, దగ్గర ఒక 40-50 కిలోమీటర్స్ హైదరాబాద్. మొత్తం సత్యం చెప్పాడు. ఆ తర్వాత లాస్ట్కి ఏమన్నా అంటే మీ కుమారుడు చనిపోతాడు, బ్రతకడం చెప్పాడు. ఇప్పుడు అన్ని చెప్పిన ఆయన, సత్యం చెప్పిన ఆయన, అన్ని కరెక్ట్ చెప్పిన ఆయన, నేను నమ్మాలా వద్దా? చెప్పండి, నేను నమ్మాలా వద్దా? ఆ వ్యక్తిని నమ్మాలా వద్దా? నేను చెప్పండి, నమ్మాలా వద్దా? చెప్పండి, నమ్మాలా వద్దా? నమ్మాలి. నేను నమ్మినా. ఇది గమనించండి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
ఈ సాతానుగాడు ఏం చేస్తా ఉంటాడంటే మనల్ని మబ్బుపరచడానికి, మనల్ని భ్రమపరచడానికి, మనను తనలోనికి పడవేయడానికి వాడు అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. వాడు అనేకమైన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే వాడి గ్రిప్లోకి వచ్చేసారు, మనం వాడికి వచ్చేసారు. అందుకే ఆనాడు ఏదైనా తోటలో కూడా అదే జరిగింది అన్నీ చెప్పాడు. మీ దేవుడు చెప్పాడా? చెప్పాడు. ఏం చెప్పాడు? చెప్పాడు కదా, చెప్పాడు. ఎందుకు చెప్పాడు నీకు తెలుసా? ఎందుకు చెప్పాడు అంటే, ఎందుకు చెప్పాడంటే విధమ్మా, నువ్వు కూడా నీ దేవుని వల్లే మారుతావు, నువ్వు కూడా దేవదూత వల్ల మారిపోతావు. నువ్వు అది మారడం ఆయనకి ఇష్టము లేదు. ఏమండి, అక్కడ నిజం పలికిచ్చింది. ఏ నిజం పలికిచ్చింది? ఆ పండు నుండి తినొద్దన్నాడు కదా అనగానే ఇంకెక్కడ తెలిసింది తినొద్దన్న సంగతి? కరెక్ట్, అంటే నిజం. సాధారణంగా అడిగి చేస్తుంది తెలుసా? ఫస్ట్ నేను నమ్మే విధంగా నేను ట్రాక్ చేస్తాడు వాడు, ఆ తర్వాత నీ జీవితాన్ని పాడు చేస్తాడు, నీ జీవితాన్ని పాడు చేస్తాడు వాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు వాడు ఏమంటాడంటే, సూచక క్రియలను మహత్కార్యములను అగుపరచెదరు, కాబట్టి వారికి జాగ్రత్తగా. అది నిజంగా నా వల్ల జరుగుతుంది కార్యమా లేదా ఇంకా ఏ విధంగా జరుగుతుంది కార్యమా గుర్తించాలి. అందుకే దైవజనులు ప్రార్థన చేస్తుంటారయ్యా, నాకు వివేచన జ్ఞానాన్ని నాకు దయచేయి. ఎందుకు వివేచన జ్ఞానం అడుగుతాడు దేవుడు? ఎందుకు వివేచన జ్ఞానం ఇచ్చాడంటే నువ్వు గుర్తించడానికి, నువ్వు పసిగట్టడానికి, నువ్వు గుర్తించడానికి, నువ్వు పసిగట్టడానికి దైవజనులు ఏం చేస్తా ఉంటాడు? అయ్యా నాకు వివేచన జ్ఞానం కావాలయ్యా, నాకు మంచి జ్ఞానం, వివేచన జ్ఞానం కావాలి ప్రభువా అని దైవజనులు ప్రార్థన చేస్తుంటా. దేనికంటే గుర్తించడానికి. ఈరోజు నువ్వు, నేను, మనం అందరం కూడా ప్రార్థించాలి. ఏం చేస్తే ప్రభు నాకు వివేచన జ్ఞానాన్ని నాకు దయచి, వివేచన జ్ఞానం దయచి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగోదిగా నేను చెప్తాను, నాలుగో విషయం చెప్పమంటారా? పని చేయమంటారా? చెప్పండి అందరూ. చెప్పమన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిద్ర వస్తున్నాను వారు దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, నేను ముగించేస్తాను. ఇంకొకటి మాత్రమే ఉంది, ఇది కాబట్టి త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనం నాలుగుది గమనించినట్లయితే దేని విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. 2వ పేతురు పత్రిక, క్షమించండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టు, నీ పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకుంటూ మరి ఎక్కువగా జాగ్రత్త. దేవుడు ఎందుకు పిలిచాడు? నీ పిలుపేంటి? నీ దర్శనం ఏంటి? ఏమండి, జాగ్రత్త పడండి. క్రియలు చేయవారైతే ఎప్పుడైతే ఏమండి నీ పిలుపు, నీ దర్శనాన్ని నువ్వు కలిగి జీవిస్తావో నువ్వు పడిపోను. ఏ సాతాను శోధనలు రాని, ఏ ఆటంకాలు రాని, ఏది రాని నువ్వు పడిపోవు. ఈనాడు చాలా మంది పిలుపుకు తగినట్టుగా పనిచేయలేకపోతున్నారు. మన పిలుపు ఏంటి? నీ పిలుపు ఏంటి? ఒక సేవకుడుగా నీ పిలుపేంటి? ఒక సేవకురాలుగా నీ పిలుపేంటి? ఒక విశ్వాసిగా నీ పిలుపేంటి? అసలు సంఘంలో నీ పిలుపుకు తగినట్టుగా నువ్వు జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. పిలుపుకు తగినట్టుగా నువ్వు జీవించాలి. ఈరోజు నీ పిలుపు ఏంటో, నీ దర్శనం ఏంటో అనుకున్నాడు. ఈరోజు తమ్ముడు నీ దర్శనం ఏంటని అడిగారు అనుకోండి, నేను చెప్పేది ఏంటి తెలుసా? నా సంఘ దర్శనమే నా దర్శనం, నా సంఘక్షేమమే నా దర్శనం, నా సంఘ అభివృద్ధే నా దర్శనం, నా సంఘక్షేమమే నా దర్శనం. నీ దర్శనం ఏంటి? మరి నీ పిలుపు ఏంటి? ఈరోజు నువ్వు, నేను, మనం అందరం మరొకసారి
పరీక్షించుకో. ఆయన అంటున్నాడు, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటు నిశ్చయము చేసుకోవడం మరి 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 అది చాలా మరి అనడానికి దానికి అర్థం చెప్పండి. అని మరి అంటే దానికి అర్థం ఏంటి? మరి జాగ్రత్తగా ఉంటారు అన్నమాట. అంటే ఇది చాలా డేంజర్. ఇంకా ఇది మన పిలుపు అనేది చాలా డేంజర్. మన పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు, నేను, మనం అందరము కూడా మన పిలుపు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన పిలుపు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే అక్కడ మరి అని రాశాడు అక్కడ. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే పేతురు యేసయ్యను పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోపడ్డాడు. పేతురు లోపడ్డాడు, తన దర్శనానికి లోపడ్డాడు. కాబట్టి పేతురు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. పరలోకము తాళపు చేతుల్నే పొందుకోగలిగాడు. నా దేవునికి మహిమ కలుగుగాక. నీవు నీ పిలుపుకు లోబడితే కీస్ నీ దగ్గరికి వచ్చేస్తాయి. నువ్వు దానికోసం పరుగు తీయాల్సిన అవసరం లేదు. ఆయనే వచ్చి వాళ్ళ నమ్మకమైన దాసుడు, వాళ్ళ నమ్మకమైన నా సేవకుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన నీ దగ్గరికి వచ్చేసాడు. ఆయన మా దేవుడికి స్తోత్రం. పేతురు లోబడ్డాడు. పేతురు చేశాడు, లోబడ్డాడు. పిలుపుకు లోబడ్డాడు ఆయన, అంతే. సమస్తమును వదిలేశాడు. కొన్ని తీసుకుని వస్తానని ఏమంటే పట్టిన తర్వాత చేపలు పోగొట్టు పట్టిన తర్వాత ఎక్కడ తెచ్చుకుంటే అనడం వదిలేశాడు ఆయన. ఒకరోజు ఆ వదిలేసిన ఆయన ఏం చేశాడు తెలుసా? అంటే ఆ పిలుపుని పక్కన పెట్టేసి మరలా పోయాడు. ఆయన మరలా వెళ్ళాడు. రాత్రంతా కష్టపడ్డాడు. ఏం జరిగింది? ఈనాడు చాలా మంది కూడా పిలుపుకు లోబడినట్టుగా జీవించకపోవడం ద్వారా ఈనాడు ఏమైపోయింది తెలుసా? సంఘాలలో విస్తరణ లేదు, కుటుంబాల్లో విస్తరణ లేదు, ఏమండి వారి యొక్క జీవితంలో విస్తరణ లేదు. నువ్వు విస్తరించాలి, జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే, అద్భుతమైన కార్యం జరగాలంటే నువ్వు పిలుపుకు లోబడినట్టుగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరి మాట చెప్తాను. చివరి మాట, 5వ మాట, దేని విషయంలో జాగ్రత్త పడాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు దేవునికి మహిమ కలుగుగాక. చివరిగా 5వ మాట ఏంటంటే నిందారహితులుగా కనపడినట్లు జాగ్రత్త ఉండాలి. అంటే మన ఆత్మీయ జీవితంలో ఏ మచ్చ లేకుండా, మన ఆత్మీయ విశ్వాస జీవితంలో ఏ మచ్చ కూడా లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట చెప్పాను, ప్రజలు అనేక రకాలుగా మన మీద మచ్చ వేస్తూ ఉంటారు. నువ్వెంత మంచి చేయి, నువ్వెంత మంచిగా ఉండవు, వేసేటి వేస్తూనే ఉంటారు. ఇక్కడ మీరు ఒక్క నిమిషం ఆగండి. ప్రజలు ఎన్ని రకాలుగా నీకు మచ్చ చేసినా దేవుడి దృష్టిలో ఏమండి నువ్వు నీతిమంతుడిగా ఉంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. యోసేపుని గమనించిన ఒకసారి, తను ఏమైనా పాపం చేశాడు? అక్కడ చేశాడా? చేయలే. కానీ తనకి మచ్చ చేసింది. కానీ తను నీతిమంతుడే, యథార్థవంతుడే, పాపము చేయలేదు అక్కడ. కానీ చేయని పాపానికి శిక్ష పొందుకున్నాడు అక్కడ, చేయని పాపానికి నింద పొందుకున్నాడు అక్కడ. కానీ నా దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. మనుషులు నీ మీద అనేక రాళ్ళు వేస్తారు, వేరని వేస్తారు. యేసు ప్రభు మీదనే వేశాడు. మనం ఎంత, నేనెంత, నువ్వెంత? యేసు ప్రభు మీదనే వేశారు. మనం ఎంత అండి? వేస్తారు. అందుకే అంటాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించండి. అంతే. మనుషుల మాటలు మనకు వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడుకోవాలి, నిలుపుకోవాలి, వెళ్ళిపోవాలి. దేవుడికి అప్పగించేసేయాలి. దేవుడే వాళ్ళని చూసుకుంటాడు. కానీ నువ్వు నీతిమంతుడిగా నువ్వు జీవిస్తే
నిందారహితుడిగా నువ్వు జీవిస్తే నా దేవుడు నిన్ను, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను యావది నా దేవుడు ఆశీర్వదించును గనుక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి? 5 చెప్పాను. ఈ 5 విషయాల్లో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఉందామంటారా వద్దంటారా? ఉండాలి. చెప్పండి, ఉందామంటారా వద్దంటారా? ఉండాలి. ప్రభు మాట్లాడిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం ఒకసారి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈ 5 విషయాలు మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితం కట్టుకుంటే తప్పకుండా మన దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దైవజనులు నాకు ఇచ్చిన సమయాన్ని తెలియజేస్తున్నాను.